Hello students, welcome to my YouTube channel. Today in this video, email writing. మనకి థర్డ్ సెమిస్టర్లో ఉన్న యూనిట్ 1. ఇది యాక్చువల్గా యూనిట్ 1 సిలబస్. యూనిట్ 1 సిలబస్లో ఉన్నటువంటి మనకి లాస్ట్ వన్, అంటే యూనిట్ 1లో మనకి లాస్ట్ 3 టాపిక్స్ సబ్ టాపిక్స్ ఉన్నాయి. మనకి ఆ 3 సబ్ టాపిక్స్లో కూడా లాస్ట్ వన్ ఈమెయిల్ రైటింగ్. ఈ వీడియోలో మనం ఇది యాక్చువల్గా ఈమెయిల్ రైటింగ్ నేను 2 వీడియోస్ కింద చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ వీడియోలో మీకు ఏముంటుందంటే వాట్ ఈజ్ ఈమెయిల్ రైటింగ్, టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఎన్ ఈమెయిల్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈమెయిల్. సో వీటి గురించి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో క్లాస్. What is an email? What is an email? Actually, email is a short form for electronic mail. So short form of electronic mail. So it is a method of sending, receiving, storing messages electronically through a network. So internet ni base చేసుకొని మనం ఏమైనా మెసేజెస్ని సెండ్ చేసినా రిసీవ్ చేసుకోవడానికి స్టోర్ చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమన్నాం, ఈమెయిల్ అన్నాం. సో వై నవేడేస్ ఈమెయిల్ ఈజ్ వెరీ పాపులర్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బికాజ్ ఇట్ ఈస్ ఫాస్ట్, కన్వీనియంట్ అండ్ ఎకనామికల్. సో బికాస్ ఆఫ్ దీస్ 3 బెస్ట్ క్వాలిటీస్, ఫాస్ట్, కన్వీనియంట్ అండ్ ఎకనామికల్. సో చాలా త్వరగాను, కన్వీనియంట్గాను, మోర్ ఓవర్ వెరీ చీపర్ వన్. సో దట్ దిస్ ఈజ్ వెరీ మచ్ పాపులర్ నవేడేస్ ఈమెయిల్. సో లెట్స్ స్టార్ట్. టైప్స్ ఆఫ్ ఈమెయిల్. ఈమెయిల్స్ టైప్స్. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్? సో టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఆర్ actually basically mails are 2 types. One is a formal email and informal email. Very simple one. What is formal email? Formal means official or professional messages. So official, professional messages ni పంపించడానికి మనం యూజ్ చేసేది ఫార్మల్ ఈమెయిల్. సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం? అఫీషియల్, ప్రొఫెషనల్ అన్నాం కాబట్టి కంపెనీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆఫీసెస్, principals, teachers, any offices, we use formal emails. And informal email where we use, it is an informal one, it's a personal messages like among our family members, relatives, friends, of anyone we send messages. Those emails are called informal email. So exam lo manaki what is an email, what are the types of emails? If that question come, it's very simple answer and easy answer. Email means electronic mail, that's all. And types of email means these are the 2 different mails. And most important one is this one. Definitely you might get the question on this topic. Parts of an email or components of email. Components of an email. What are the components or parts? అసలు ఈమెయిల్లో మనకి ఏముంటాయి పార్ట్స్? సో ఈమెయిల్లో మనకు ఉండే పార్ట్స్ ఏంటి? టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మెయిల్ పంపించాలనగానే మనం మెయిల్ అన్నా మనం బయటన మనం ఫిజికల్గా మనం ఒక పోస్ట్ కవర్ తీసుకొని పోస్ట్ కార్డు మీదో కవర్లోనో ఒక లెటర్ పోస్ట్ ఎలా చేస్తామో సేమ్ ప్రొసీజర్ ఇది కూడా ఉంటుంది. కాకపోతే ఇది ఇంటర్నెట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇది ఇక్కడ ఇంటర్నెట్ బేస్డ్ ఉంది. అంటే మనం ఫిజికల్గా బయటని చేసే పోస్ట్ ఆఫీస్లో చేసే వర్క్ మనం ఆన్లైన్లో ఇంటర్నెట్ను ఉపయోగించుకొని మనం చేస్తాం. సో ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ సేమ్. బట్ ఎలా మనం ఈమెయిల్ పంపిస్తాం, ఆ ఈమెయిల్ ఉండే కాంపోనెంట్స్ ఏంటి ఒకటి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ ఫ్రమ్ అడ్రస్ మీన్స్ ఇక్కడ ఒక డిఫాల్ట్గా ఒక మెయిల్ అడ్రస్ ఇచ్చాను. ఇది నా మెయిల్ కాదండి, జస్ట్ డమ్మీ మెయిల్ ఒకటి రాశాను. ఫ్రమ్ మీన్స్ ఇక్కడ ఎవరు పంపిస్తున్నారు మెసేజ్, వాళ్ళు ఫ్రమ్
అంటే మనకి జనరల్గా ఇక్కడ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదండి. డిఫాల్ట్గా ఇక్కడ మనకి మెయిల్, మన మెయిల్ ఏదైతే మనం మొబైల్లోనే యూజ్ చేస్తుందో, మన మెయిల్ ఏదైతే ఉందో మనం ఓపెన్ చేస్తున్నా పంపించడానికి, ఆ మెయిల్ అంటే మన అడ్రస్ అనమాట. మనకి ఇంటర్నెట్లో మనకున్న అడ్రస్ ఏంటి, మన జీమెయిల్ అకౌంట్ అంటాం కదా, జీమెయిల్, యాహూ మెయిల్, లైక్ అది మన అడ్రస్. ఇది మన మెయిల్ అడ్రస్. అంటే ఎవరు, సెండర్ తాలూకా మెయిల్ అడ్రస్. సెండర్ తాలూకా ఈ మెసేజ్ని ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ తాలూకా మెయిల్ అడ్రస్. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఈజ్ టు, ఎవరికి, టు హూమ్ వీ సెండ్ దిస్ మెసేజ్. సో టైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ మనం ఒక మెసేజ్ని ఒకరే పంపించవచ్చు, మోర్ దెన్ 2-3 మెంబర్స్ కూడా ఒకేసారి పంపించవచ్చు. అందుకే ఇక్కడ నేను 2 మెయిల్స్, డమ్మీ మెయిల్స్ రాశాను. ఒకటి students@example.com, colleagues@example.com, gmail.com, లైక్ 2 మెయిల్స్ అడ్రస్ ఇక్కడ మనం రాయడం అనేది జరిగింది. సో మనం ఎవరికైనా ఎంతమందికైనా మనం మెయిల్ పంపించవచ్చు. సో ఇక్కడ సెండరు నేను, రిసీవర్ ఇక్కడ 2 మెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ravi@gmail.com, అంటే రవి అనే అబ్బాయికి మనం మెయిల్ పంపిస్తున్నాం, అంటే వాళ్ళ తాలూకా ఇది రిసీవర్ యొక్క రిసీవర్ యొక్క మెయిల్ అడ్రస్. అండ్ నెక్స్ట్ వన్, వెరీ ఇంట్రెస్టింగ్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ దీస్ 2. copy, CC copy carbon, BCC blind copy carbon. So CC means copy carbon, BCC means blind copy carbon. What these? ఇక్కడ మనకి గమనిస్తే ఇక్కడ చూడండి యారో మార్క్ కంప్లీట్గా ఉంది. ఏంటి, రిసిపియంట్స్ ఫీల్డ్. రిసిపియంట్ ఫీల్డ్స్ మీన్స్ ఇది మనం పెట్టిన మెసేజ్ని అందుకునే వాళ్ళ తాలూకా 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్, 3 కేటగిరీస్ ఆఫ్ మెయిల్స్ ఇవన్నీను. కానీ వీటిలో కూడా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనకి ఈమెయిల్లో మనకి ప్రాక్టికల్గా కూడా మనకి అర్థమవుతుంది. ఏంటిది, కాపీ కార్బన్. కాపీ కార్బన్ అంటే యాక్చువల్గా 2 దగ్గర మనం రాసిన మెయిల్ అడ్రస్ అనేది ఎవరైతే మన రిసీవర్ ఉన్నాడో వీళ్ళు ప్రైమరీ వాళ్ళు, అంటే ఫస్ట్ వన్. ఓకే, సో కార్బన్ కాపీ అంటే ఇది ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తే మీకు టోటల్గా 2 అని దగ్గర రాసిన మెయిల్ అంటే ఎవరికి వెళ్తుంది, సిసి అని రాసిన మెయిల్ దగ్గర పెట్టిన వాళ్ళు ఎవరు అందుకుంటారు, బీసీసీ అని యూజ్ చేస్తే ఇక్కడ రాసే మెయిల్ ఐడి వీళ్ళు ముగ్గురు రిసీవర్సే, వీళ్ళు ముగ్గురు కూడా రిసీవర్సే. కానీ ఈ 3 మెయిల్ అడ్రస్లకి 3 డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఐ వాంట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫస్ట్ ఎవరి నుంచి నేను పర్మిషన్ తీసుకోవాలి, ప్రిన్సిపల్ సార్ నుంచి తీసుకోవాలి. సో ఈ మెయిల్ నేను సరిగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నానని బాడీ ఆఫ్ ది లెటర్ కూడా రాసి నేను ప్రిన్సిపల్ సార్కి మెయిల్ చేయాలి. సో మై ప్రైమరీ అంటే నేను ప్రైమరీగా ఎవరికి పంపించాలి, మై ప్రిన్సిపల్ సార్కి నేను మెయిల్ చేయాలి. సో ఇది నేను పంపించిన మెయిల్కి యాక్షన్ తీసుకోవాల్సిన పర్సన్ ఎవరు అంటే ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఈజ్ ద 2. నౌ కాపీ కార్బన్. కాపీ కార్బన్ మీన్స్ వాట్, నేను ప్రిన్సిపల్కి పంపిస్తున్నాను మెయిలు, కానీ నేను ప్రిన్సిపల్ గారికి పర్మిషన్ అడుగుతూ పెట్టిన మెసేజు మా డిపార్ట్మెంట్ హెడ్ గారికి తెలియాలి, మా డిపార్ట్మెంట్లో ఉన్న మెంబర్స్కి తెలియాలి. అంటే కేవలం వాళ్ళకి నేను పంపించిన ఇన్ఫర్మేషన్ తెలిసి సరిపోతుంది, నేను పంపించిన ఇన్ఫర్మేషను తెలిసి సరిపోతుంది. వాళ్ళని ఏమనంటే కాపీ కార్బన్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రిన్సిపల్ సార్కి నా మెసేజ్ వెళ్ళిన తర్వాత నేను ఈ మెసేజ్ ఎవరెవరికి పెట్టాను అని సార్ కానీ తన ఇన్బాక్స్లో చెక్ చేస్తే వీళ్ళు నేను పంపించిన ఇక్కడ ఫస్ట్ మెయిల్, సెకండ్ మెయిల్ నేను ఇంకెవరెవరు పంపించినా కూడా ప్రిన్సిపల్ సార్ వీళ్ళిద్దరు మెయిల్ అడ్రస్లు చూడవచ్చు, వీళ్ళిద్దరు కూడా ప్రిన్సిపల్ సార్ తాలూకా మెయిల్ అడ్రస్ చూడడానికి అవకాశం ఉంది. అంటే ఈ విషయం ఎవరెవరి మధ్య షేర్ అయ్యిందన్నది 2లోని ఉంటుంది, సిసిలోని కూడా ఉంటుంది. సో మరొకసారి కాపీ కార్బన్లో మనకి ఎవరెవరు పంపించిన విషయం మాత్రం తెలుస్తుంది. అంటే వీళ్ళు సీన్ చూడగలరు, వీళ్ళు యాక్షన్ తీసుకునే వ్యక్తులు. ఓకే, బ్లైండ్ కాపీ కార్బన్. బ్లైండ్ అనగానే అంటే విషయాన్ని దాచేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నానని ప్రిన్సిపల్ సార్కి రాశాను. సో పర్మిషన్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేయాల్సింది ప్రిన్సిపల్ సార్, అందుకని ఈయన ప్రైమరీ రిసిపియంట్.
దీనికి మెసేజ్ పెట్టిన సంగతి మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ తాలూకా ఒక విధంగా ఒక జెరాక్స్ కాపీ లాంటిది పంపించాను, దాన్ని కాపీ కార్బన్ అంటాం. అయితే ఇప్పుడు నేను ఎవరెవరు ఎగ్జామ్ రాయాలో స్టూడెంట్స్ అందరినీ కూడా బ్లైండ్ కాపీ కార్బన్లో పెడతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెక్షన్లో ఒక 15 మెంబర్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న విషయం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ 15 మెంబర్ స్టూడెంట్స్ తాలూకా మెయిల్ ఐడీస్ కూడా నేను బ్లైండ్ కాపీ కార్బన్లో పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ బ్లైండ్ కాపీ కార్బన్ వాళ్ళు ఉన్న అడ్రస్లకి కాపీ కార్బన్లో ఉన్న అడ్రస్లకి డిఫరెన్స్ ఏంటంటే, బ్లైండ్ కాపీ కార్బన్లో ఉన్న ఈ మెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎవరు మెయిల్ ఐడిని ఎవరు కూడా చూసే అవకాశం లేదు. ఈ 15 మందికి నేను పెట్టిన మెయిల్ వెళ్తుంది, కానీ ఈ 15 మెంబర్సు ఒకరి మెయిల్ ఐడి ఇంకొకరు చూసే అవకాశం లేదు. అంటే వీళ్ళ తాలూకా ప్రైవసీని ఇక్కడ నేను ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండర్స్టాండ్? సో ఇక్కడ 2లోని కాపీ కార్బన్లో ఒకరి మెయిల్ ఐడి ఇంకొకరు చూసే అవకాశం ఉంది, కానీ బ్లైండ్ కాపీ కార్బన్లో నేను పెట్టిన మెయిల్ ఐడీస్ని మిగతా వాళ్ళు ఎవరు చూసే అవకాశం లేదు. సిన్స్ ద నేమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ బ్లైండ్. ఐ థింక్ యూ గాట్ ఇట్. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, సబ్జెక్ట్ లైన్. అంటే ఇంతకీ నేను రాస్తున్న మెయిల్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లైన్కి వద్దాం. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ లైన్ అంటే ఏంటి? మనం రాస్తున్న మెయిల్ అసలు దేనికి సంబంధించిన మెయిల్. అంటే ఇలాగా మెయిల్ ఓపెన్ చేయకముందునే వాళ్ళకు ఒక ఐడియా రావాలి, ఏంటి మెయిల్, ఎవరి నుంచి వచ్చింది, ఇది ఏ విషయం గురించి వచ్చింది అన్న విషయం తెలియాలి. అంటే మనకి లెటర్ రైటింగ్లో సబ్జెక్ట్ లాంటిది ఇది కూడాను. సో మీటింగ్ షెడ్యూల్ ఫర్ ఇంగ్లీష్ ఫారం, ఇక్కడ నేనేంటి మీటింగ్ షెడ్యూల్ అనే పదం వాడాను. ఓహో ఓకే, దిస్ మెయిల్ ఈజ్ అబౌట్ మీటింగ్ షెడ్యూల్ ఆర్ కండక్షన్ ఆఫ్ స్లిప్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడున్న టోటల్ విషయానికి సంబంధించి ఒక షార్ట్ ఎండెడ్ వెర్షన్లో మనం ఒక సబ్జెక్ట్ లైన్ పెట్టాలి. ఓకే, సబ్జెక్ట్ లైన్ చూస్తే ఈ మెయిల్ దేనికి సంబంధించినది అనేది వాళ్ళకి అర్థమైపోవాలి. సో హియర్ లుక్ ఎట్ హియర్ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ది ఈమెయిల్ కాంటెంట్. ఓకే, నౌ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ది మెయిల్. సో ఫస్ట్ వన్, దిస్ ఈజ్ సాల్యుటేషన్. వాట్ we call it? Salutation. Salutation or greeting. ఏంటి గ్రీటింగ్? డియర్ స్టూడెంట్స్, డియర్ సార్, డియర్ మ్యామ్, ఓకే, డియర్ కలీగ్స్, హలో కృష్ణ, హలో వంశీ, ఫార్మల్, ఇన్ఫార్మల్. సో దిస్ ఈజ్ later we discuss how we use these salutations. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ salutations మనం రాయాలి. ఇక్కడ నేను చాలా సింపుల్ బాడీ ఆఫ్ ది ఈమెయిల్ రాశాను, కానీ డిపెండ్ ఆన్ ద కాంటెక్స్ట్, డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్, it may take 3 paragraphs like opening, purpose and closing. So simply whatever the message you want to convey through this mail, you write it here. This is the body of the email. And next one is best regards or thank you. అంటే క్లోజింగ్ లైన్స్ రాయాలి ఇక్కడ. అంటే జనరల్గా ఏముంటాయి మెయిల్స్లో ఎక్కువగా బెస్ట్ రిగార్డ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, లైక్. సో హియర్ వి రైట్ సిగ్నేచర్, సమ్టైమ్స్ ఇట్ నీడ్ డిజిగ్నేషన్ ఆల్సో. ఇక్కడ ఈ మెయిల్ ఎవరు పంపిస్తున్నారు వాళ్ళు సిగ్నేచర్తో పేరు కానీ డిజిగ్నేషన్ కానీ ఉంటుంది. ఇది మనకి టోటల్గా మెయిల్లో ఉండే కాన్సెప్ట్. ఇంకా అసలు ఈమెయిల్ అంటే ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ పంపించడానికే కాదు, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ అటాచ్మెంట్స్. వై ఈమెయిల్ ఈజ్ సో పాపులర్? అలాంగ్ విత్ ద టెక్స్ట్ వీ కెన్ షేర్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఇట్ హియర్ దిస్ సింబల్. ఈ సింబల్ మనం యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, మనం ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటు ఒక వర్డ్ డాక్యుమెంట్ పంపిద్దాం అనుకున్నాం, లేదు పీపీటీని షేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏదైనా ఒక ఫైల్ని ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి దానికి అటాచ్ చేస్తే ఈ మెయిల్తో పాటు అవతల వ్యక్తులకి రీచ్ అవుతుంది. ఇది ఉన్నదంటే ఏమైనా లింక్స్ ఉన్నాయనుకోండి, లింక్స్ని షేర్ చేయడానికి పనికి వస్తుంది. ఇవన్నీ ఎమోజీసు, ఇది గూగుల్ డ్రైవ్, పిక్చర్స్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మనకి విషయాలు. సో మెయిన్ ఈ
ఏవైతే ఉందో ఈ అటాచ్మెంట్స్ పంపించడానికి యూజ్ అయ్యేవి ఇవి ఎక్కువగా మనం వాడతాం. ఇక్కడ సెండ్ అని క్లిక్ చేయగానే మనం అనుకున్నట్లుగా మన మెయిల్ నుంచి ప్రైమరీ రిసిపియంట్కి, కాపీ కార్బన్కి, బ్లైండ్ కార్బన్కి మెసేజెస్ అనేవి రీచ్ అవుతాయి. ఓకే, అయితే అన్ని సందర్భాల్లో కూడా కాపీ కార్బను, బ్లైండ్ కాపీ కార్బన్ యూజ్ చేయాల్సిన అవసరం పడకపోవచ్చు. సో మోస్ట్లీ టూ అడ్రస్కే మనం పంపిస్తాం. సమ్ టైమ్స్ అవసరమైనప్పుడు కాపీ కార్బన్, బ్లైండ్ కాపీ కార్బన్ అనేవి వాడడం జరుగుతుంది. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఈమెయిల్. ఓకే, సో వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆన్ ద అబోవ్ లైన్స్ హియర్ గివెన్ ద షార్ట్ వెర్షన్ ఆఫ్ దిస్. సో ఈ స్లైడ్ని మీరు పాజ్లో పెట్టుకొని ఈ నోట్స్ని మీరు కాపీ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇక్కడ మీకు దాని తాలూకా నోట్స్ అనేది మీకు పెట్టడం అనేది జరిగింది. స్టూడెంట్స్, ఫస్ట్ ఈ వీడియోని మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి స్టూడెంట్స్ ఎవరైతే మీకు ఈ వీడియోలో కానీ మీకు ఉపయోగంగా ఉంది అనిపిస్తే డెఫినెట్గా మీ స్టూడెంట్స్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు వీడియో 2లో మీకు రిమైనింగ్ డీటెయిల్స్తో ఉన్న అంటే ఈమెయిల్ ఇంపార్టెన్సు వీటిని గురించి వీడియో 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.